సరే, అమరావతి ఛాలెంజ్ ప్లాట్ల పంపిణీలో ప్రభుత్వం తీరు అంటే ఇది పెద్ద సమస్యగా ఉంది. వరుసగా 2-3 సమస్యలు వస్తున్నాయి అమరావతిలో. ఈ ప్లాట్లది మటుకు ముఖ్యంగా రైతులకు సంబంధించి వాళ్ళు ప్లాట్లు ఇచ్చారు ఇది వరకు, ఇది భూములు ఇచ్చారు సమీకరణలో, సేకరణ కాదు కదా. ఈ సమీకరణలో వాళ్ళు భూములు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన భూమికి ప్రతిగా ఒకటేమో కమర్షియల్ ప్లాటు, కొంత వేరేది ఇవ్వాలి రెసిడెన్షియల్ ప్లాట్, ఇలా ఇస్తాము, ఇలా పెట్టారు కదా కొన్ని. దీన్ని ఏంటంటే 9 కింద అన్ని వరుసగా పెట్టారు. 9, 14 ఇవన్నీ కూడా కలిపి దీని సారాంశం ఒప్పందం, సిఆర్డీఏకు రైతులకు చేసుకున్నటువంటి ఒప్పందం. అయితే 11(1) సెక్షన్ సి దాని ఒప్పందంలో, దాని ప్రకారం వాళ్లకు లాటరీ పద్ధతిలో ప్లాట్ కేటాయించాలి. ముందు అడుగుతారు, మీరు ఇది తీసుకుంటారా అది తీసుకుంటారా, ఇక్కడ అక్కడ ఆప్షన్ అడిగి అందరు ఆప్షన్స్ రికార్డ్ చేశాక లాటరీలో అది ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవాలి. ఓకే. ఆ సమస్య ఇదివరకే కొంత సమస్యగా ఉండింది. ఉదాహరణకు రోడ్డు సూళ్ళలో వచ్చింది, లేకపోతే అననుకూలమైన చోటు వచ్చిందంటే వాళ్ళకి కాస్త సర్దుబాటు చేసి ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రయారిటీస్ తలకిందులు అవుతున్నాయని ఇంతకుముందే కొంచెం సనుగుడు ఉంది. ఎప్పుడు 2018 ఆ ప్రాంతాల్లో. తర్వాత జగన్ వచ్చాడు, అసలు ఆ వ్యాపారం అదంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రూల్ మార్చింది. సిఆర్డీఏ కమిషనరు లాటరీ పద్ధతి ద్వారా కానీ లేక పారదర్శకంగా ఉండే మరే ఇతర మార్గంలోనైనా కానీ వాళ్ళకి ప్లాట్ కేటాయించవచ్చు అని పెట్టింది. సో ఇది రైతాంగంలో ఒక ఆందోళన దారితీస్తుంది. ఓకే. లాటరీ అంటేనే కానీ ఏదో అదృష్టం కొద్దీ వచ్చేది లేని ఎంతో కొంత అనుకోవచ్చు, మరే ఇతర పద్ధతి అయినా అన్నప్పుడు ఆ ఇతర పద్ధతి ఏంటి, ఆ ఇతర పద్ధతిలో మాకు అన్యాయం జరగవచ్చు, ఆయన ఇదే న్యాయం అని చెప్పి భావిస్తే మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది, గ్యారంటీ లేదు, రేట్లు పెరగలేదు, ఇలాంటి అనేక సమస్యలు ఉండగా ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ యొక్క ఇష్టాల మీద ఆయన ఇచ్చే దాని మీద అంటే ఇప్పుడు ఏం చేశారు, 2016లో అథారిటీ 36తో ఒక తీర్మానం చేశారు. జీవో నెంబర్ 2007 కూడా తీసుకొచ్చారు. 120 గజాల నుంచి 25,000 చదరపు గజాల వరకు కేటాయించడానికి ఈ పద్ధతి అనుసరించాలి అని. కానీ ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో లాటరీ కాదు, సిఆర్డీఏ కమిషనర్ ఇష్టం అనేసరికి ఇదివరకు ఉన్న ఒక గ్యారంటీ అయినా కనీసం ఏదో అది కలిసి వచ్చి రావచ్చు అన్నది కూడా ఒకటి పోయింది. ఇంకా రెండోది అదనంగా భూములు తీసుకోవటము, ఇంకో 4 గ్రామాలు కలుపుకోవటం అని కూడా మధ్య తీర్మానం చేశారు. సో ఇవన్నీ అయిన తర్వాత అసలు మాది ముందుకు నడవట్లేదే అనే ఒక ప్రశ్న వచ్చింది. ఇంకోటేమో సీడ్ యాక్సిస్ రోడ్డు ఇటు సుందరయ్య నగర్ నుంచి అటువైపు వరకు ఎక్స్టెండ్ చేయాలని ఒక తీర్మానం, దానికి కూడా ఎలివేటెడ్ క్యారిడార్. ఈ ఎలివేటెడ్ది వచ్చినప్పుడు అక్కడున్న ఇళ్ళు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ ఏమవుతాయని. సో అమరావతిలో కొత్త ప్రశ్నలు, నడక అడుగులు ముందుకు పడుతున్న దానికంటే ప్రైమ్ మినిస్టర్ రావటము, శంకుస్థాపన, కంపెనీలకు కూడా అది బాగానే ఉంది. కానీ భూములు ఇచ్చిన రైతులు, వాటికి సంబంధించిన ప్లాట్లు తిరిగి రావటము, ఆ ప్రక్రియ మొదలు కావటము, ఈ విషయంలో మటుకు సందేహాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి వివరణ కూడా పూర్తిగా రావట్లేదు. మనం అనుకున్నాం కదా, దానికి ఒకే రాజధానిగా ఉండాలి అన్నది కూడా గ్యారంటీ కల్పించాలని, ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి తగు స్పందన రావట్లేదు. ఇప్పుడు కొత్తగా భూములు ఇచ్చేవాళ్ళు కూడా మాకున్నదే ఏదో అప్పుడు ఉత్సాహంగా ఇచ్చారు పాపం. కారణం ఏదైనా పాలకులు ఒకరేమో ఆలస్యం, ఒకరేమో అసలు అడ్డంకితో అది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని సందేహాలు దట్టంగా అలుముకొని ఉన్నాయి. వాటి మీద పడితే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అన్నదే ఒక ప్రశ్న. కాబట్టి ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్కు వ్యక్తిగతంగా కేటాయించే అధికారం అన్నది అది సరికాదు, పాత పద్ధతి లేదా మరింత మెరుగైన పద్ధతి ఉండాలి అన్నది వస్తూ ఉంది అక్కడ. సరే, ఏంటి అమర జవాన్లకు నేతల సంతాపాలు? నిన్నేమో పవన్ కళ్యాణ్ గారు, నేడేమో జగన్మోహన్ రెడ్డి గారు. మరొకటి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. ఉగ్రవాదం, చర్చలు, వాణిజ్యం ఒకేసారి సాధ్యం కాదట, రక్తం నీళ్లు కలిపి ప్రవహించవు అంటూ ఈయన చేసిన ట్వీటు. మరోపక్క సంతాపాలు. నిజమే, మీరు అన్నట్టు తెలుగు వీరుడు ఆయన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో మొన్న పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి లోకేష్ వీళ్ళు పాల్గొన్నారు. లోకేష్ పాడికి కూడా ఇచ్చేశాడు. పవన్ కళ్యాణ్ బాగా ఉద్యోగానికి గురయ్యారు, ఆ కుటుంబానికి కూడా సహాయం ప్రకటించారు. అది అయిన తర్వాత జగన్ ఈరోజు వెళ్ళారు, అప్పుడే ప్రకటించారు. ఈయన కూడా నివాళులు అర్పించి ఈయన కూడా ఒక సహాయం
ప్రకటించి వచ్చారు. కుటుంబానికి సహాయం ఒకటి, కానీ ఎక్కువ నివాళి అర్పించడం, ఆ సంఘీభావం ఇలా జరిగి ఉండకూడదు అనేది. పైగా అతను అగ్నివీర్, పూర్తి స్థాయి సైనిక దళం కూడా కాదు. మోదీ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ అగ్నివీర్ అనే పథకంలో 2 ఏళ్ల పాటు అట్లా తాత్కాలికంగా చేసి రావచ్చు. దీని మీద చాలా చర్చలు కూడా జరిగాయి కదా. అలాంటి కోవకు చెందిన అతనే ప్రాణాలు కోల్పోయాడు పాపం చిన్న వయసులో. నాయకులందరూ వాళ్ళ పార్టీలు ఏదైనా దాంతో లేకుండా ఇలా వెళ్ళటం, ఇందాక మనం మోదీ గారు తన ప్రసంగంలో చెప్పినట్టు భారతదేశం యొక్క సమైక్య భావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. రెండవది వాళ్ళకి సహాయం చేయటం అన్నది కూడా. ఇంకా రెండవది పవన్ కళ్యాణ్ కొంత ఉద్వేగంలో ఉన్నారు కదా. ఆయన ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు, అది ఉదయం నుంచి నడుస్తుంది. అంటే సముద్రంలో చిన్న చిన్న పిల్ల చేపలు ఇవన్నీ ఎన్ని ఎగిరినా కానీ ఒకసారి ఆదిశేషులాగా దీనిలాగా వస్తే అవన్నీ కూడా కొట్టుకుపోతాయి అన్న పద్ధతిలో, నిలబడలేవన్న పద్ధతిలో తమిళ మహాకవి తిరువళ్ళువారు ఆయన కోట్ చేస్తూ ఒకటి పెట్టారు. ఇదేమో మోదీ ప్రసంగానికి రెఫరెన్స్ అని ఒకటి, భారత సైన్యం యొక్క శౌర్య పటిమను, భారత సైన్యం ముందు నిలబడలేదని. ఖచ్చితంగా భారతదేశ సైన్యం చాలా పెద్దది, శౌర్యము మంచి సాంప్రదాయాలు కూడా కలిగింది, అందులో సందేహం ఏం లేదు. అదే సమయంలో ఇందాక ట్రంప్ అన్నట్టుగా ఇప్పుడు ఇదివరకు జనరల్ నరవాణే అని భారత సైనిక దళాల ప్రధానాధికారిగా పనిచేశారు. ఆయన నిన్న మాట అన్నారు, నన్ను కనుక పిలిస్తే నేను వెళ్ళి యుద్ధంలో పాల్గొంటాను ఉన్న ఫలానా. కానీ యుద్ధం అనేది మామూలుగా మనం తెర మీద మాట్లాడుకున్న లాంటి విషయం కాదు. అది సినిమాల్లో చూపించే లాంటి విషయం కాదు. ఎందుకంటే మనుషుల, దేశాల, జాతుల ప్రాణాలతో ముడిపడి ఉంటుందని చెప్పి ఆయన అంటున్నారనమాట. సో ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఆ ప్రసంగం నుండి దాన్ని మనం చూస్తున్నాం కదా, ఆ ఉద్వేగం. అలాగే మోదీ చాలా గొప్ప నాయకత్వం నడిపిస్తుంది అన్నదాన్ని చెప్పడం. మీరు గుర్తు చేసుకుంటే వర్మ ఈ రాజకీయాలు యుద్ధంతో నిమిత్తం లేకుండా 2019 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ సైన్యానికి వెళ్ళి 2 కోట్లు ఏదో విరాళం ఇవ్వటము, ఒక పెద్ద పతాకం ఎగరేయటము, కొంత ఆయనకి ఎమోషనల్ బాండ్ కూడా ఆ విధమైనది ఉన్నట్టు మనం గమనిస్తాం. అది కొంతమంది ఇతర కళాకారులు కూడా ఉంది, ఈయన అది చేశారు. మంచి విషయమే. ఖచ్చితంగా భారత సైన్యానికి అందరూ తోడుగా నిలబడాలి. ఈ సమయంలో సైన్యం యొక్క ప్రధాన కర్తవ్యం యుద్ధం చేయడం కాదు, శాంతిని కాపాడడం అని ఒక సూక్తి ఉంది ప్రపంచంలో. సైన్యాలు ఎందుకు ఉంటాయంటే తేలిగ్గా యుద్ధాలు రాకుండా ఆపడానికి, వాటిని ఆదిలోనే ఆపేసే శక్తి చూపించడానికి ఉంటాయని.